బ్లడ్ మోతాదు పెరిగేసరికి అనుభూతి తగ్గిపోతుంది. అంటే శరీరం పెరిగే కొద్దీ ఇన్సులిన్ పనితనం తగ్గిపోతుంది కదా. ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు తాళం పెట్టినా కప్పలోకి కప్ప విందాను తాళం చేయమాట అలా అయిపోతుంది. లావు అయిపోద్ది. తాళం కప్ప తాళం చేయకుండే సంబంధం దెబ్బతినిపోతుంది లావు అయిపోతుంది. అందుకే షుగర్ వచ్చేస్తుంది. ఎక్కువ మంది షుగర్ రావడానికి రెండో కారణం ఇది. నెంబర్ 1 అందరికీ షుగర్, అది నెంబర్ 2 ఇది. నెంబర్ 3 వారసత్వం. పేరెంట్స్ ఇద్దరు లావుగా ఉండే పిల్లల కంటే వాళ్ళకి 80% షుగర్ వచ్చింది. అది ఇద్దరికి షుగర్ ఉన్న పిల్లల కంటే వాళ్ళకి 80% డయాబెటీస్ వచ్చే తీసుకుంటారు. హెరిడిటరీ. ఏమిటి ఇక్కడ హెరిడిటరీ ఎందుకు వస్తుందంటే తల్లిదండ్రులకు ఉన్న ఆస్తులకి మేము హక్కుదారులా కాదా? మీ నాన్న సరిగా పంచకపోతే అన్నకి రోడ్డు పక్కన ఇచ్చాడు, నాకు లోపల ఇచ్చాడు మా నాన్నని కోర్టుకి వెళ్ళి మరి అంత సమానంగా ఆస్తులు పుచ్చుకుంటున్నారు కదా. వాళ్ళ ఆస్తులు పుచ్చుకునేటప్పుడు వాళ్ళ జబ్బులు కూడా పుచ్చుకోవద్దా? ఇంకా మీ పేరెంట్స్ ఉండే బ్యాడ్ ఆహారపు అలవాట్లు ఏమున్నాయి చిన్నప్పటి నుంచి మీకు అవే పెడతారు. కాబట్టి ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారనుకోండి, ఏం తింటారు? మేము 35 ఏళ్ళు ఏం తింటున్నాము, పిల్లలకి అన్నాం అనుకుంటున్నాం అలా. మేమేం తింటున్నాము అదే తింటారు మా పిల్లలు. మీ అమ్మ నాన్న దండం పెట్టుకుని ఇంత మచ్చలు వేసుకుని మజ్జిగ కోసం 3 పూట్ల అన్నం గిన్నెడేసి తినేసారు. మీకు అది నేర్పుతారు, మీరు అదే కంటిన్యూ చేస్తున్నారు. కానీ మీ నాన్న పని మీరు క్యారీ చేయట్లా. మీ నాన్న వృత్తి కొమ్మరి కమ్మరి మంగళి వ్యవసాయం కూలి పని. మరి మీ పని మీరు తీసుకోవాలి, మీ నాన్నది మీ అమ్మ పని. కానీ మీరు చదువుకుని ఉద్యోగం చేస్తారు, కానీ మీ నాన్న నేర్పిన అలవాటుని మాత్రం కంటిన్యూ చేస్తారు. అందుకని షుగర్ హెరిడిటరీగా ఎందుకు వచ్చేస్తుంది అంటే హెరిడిటరీగా పేరెంట్స్ నుంచి వచ్చిన బ్యాడ్ ఆహార అలవాట్లు మనం కంటిన్యూ చేస్తాం. అలవాటు హెరిడిటరీగా షుగర్ వస్తుంది. వారసత్వం అలవాటు వారసత్వంగా వచ్చేస్తే దానివల్ల 4 మానసిక ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువైతే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగదు. ఇన్సులిన్ పని చేయదు కూడా సరిగా, షుగర్ వచ్చేది. 5వది ఏజ్తో పాటు డయాబెటీస్ వస్తుంది. ఏ ఏజ్ డయాబెటీస్ వస్తుంది అనుకుంటున్నారు? షుగర్ వ్యాధి వచ్చే వయసు పూర్వం రోజులైతే 60-70, ఇప్పుడు 30. ఎందుకంటే అంత చిన్న ఏజ్గా షుగర్ వస్తున్నారంటే మీరు మాట వాడతారు. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామండి. యూత్ అందరూ అదే వాడతారు. అందుకని 100 ఏళ్ళు తినాల్సిన 20-25 ఏళ్ళకి ఎంజాయ్ చేసేస్తుంది. అందుకని ఎంజాయ్ చేయడం ఎక్కువ అయ్యేసరికి డయాబెటీస్ వచ్చేస్తుంది. అందుకని మెయిన్ రీజన్ డయాబెటీస్ రావడానికి కారణం అదే. అందుకని ఏజ్ లేకుండా మీ పేరెంట్స్ 20-25 ఏళ్ళకి షుగర్ వచ్చేటట్టు పెంచుతున్నారు. అందుకని అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మెయిన్ రీజన్ అది. నెక్స్ట్ 6వది ప్రతి కణము చుట్టూ ఉండే తలుపులు సరిగా లేకపోవడం. తలుపులు సరిగా లేకపోవడం ఈ తలుపులు ఒక 20 ఉండాలనుకోండి, ఏముంటే 20 ఉండాల్సింది మనకి 5-10 తలుపులు ఉంటాయి. ఆ తలుపులు సరిగా లేకపోతే ఏమవుతాయి? రిసెప్టార్స్ డ్యామేజ్ అయిపోతే డయాబెటీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే సాల్ట్ వల్ల మెయిన్ రిసెప్టార్స్ ఎఫెక్ట్ అవుతాయి. సాల్ట్ మనం తినేదానివల్ల పంచదార తింటే, స్వీట్లు తింటే షుగర్ వస్తుంది అనుకుంటున్నాం, కానీ సాల్ట్ డైరెక్ట్గా డయాబెటీస్ లింక్ ఉందన్నమాట. అందుకని సాల్ట్ అంతా వచ్చి సెల్ రిసెప్టార్ చుట్టూ డిపాజిట్ అవుతుంది సాల్ట్. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయి ఇన్సులిన్ చెప్పిన మాట కణాల తరపు తెచ్చుకోవాలి. అందుకని ఉప్పుకి షుగర్కి సంబంధం ఉంది. అందుకని చాలామందికి తలుపులు సరిగా పనిచేయమని షుగర్ వచ్చేస్తుంది. ఇది 6th రీజన్. 7th రీజన్ ఇన్సులిన్ చాలకపోవడం. ఇన్సులిన్ అనేది ఒక 40 to 50 యూనిట్స్ ప్రొడక్షన్ పర్ డే కావాలి.
యూనిట్స్ 30 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ డెఫిషియన్సీ, దీనివల్ల కడుపులు తెచ్చే తాళం చేయి ఉండదు. ఇన్సులిన్ ప్రొడక్షన్, అన్ని హార్మోన్స్ తగ్గినట్టే ఇన్సులిన్ కూడా తగ్గిపోతుంది. అది దానివల్ల మెయిన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. కొంతమందికి ఎయిత్ ఉంది. ఇన్సులిన్లో జీవం లేని ఇన్సులిన్ దానిలో ఉంటాయి. మీరు ఎప్పుడన్నా స్ప్రౌటింగ్ కోసం సీడ్స్ తెచ్చుకుంటారు, గింజలు, కానీ సగం గింజలు మొక్కరం, పాలు గింజలు తినడానికి పనికి రావాలి మొక్కరాన్ని. అలాగే ఇన్సులిన్లో జీవం లేని అందులో ఉంటుంది, షుగర్ వచ్చేస్తుంది. కొంతమంది పొలంలో పంటలు పడుతాయి కానీ విత్తనాలు పాలు గింజలు పడతాయి, మంచి విత్తనాలు అలా అన్నమాట. కొంతమంది ఇన్సులిన్ వస్తుంది, 40 50 జీవం లేని ఇన్సులిన్ అనుకుంటుంది. 9th రీజన్, స్మాల్ రీజన్, మెయిన్ రీజన్ కాదు. స్టెరాయిడ్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఈ డయాబెటీస్ వస్తుంది. లాస్ట్ రీజన్, కొన్ని వైరస్ అటాక్ చేయడం వల్ల కొన్ని వైరస్ ప్యాంక్రియాస్ డ్యామేజ్ చేసేస్తారు. ఈ లాస్ట్ 2 రీజన్స్ ఎక్కువ మందికి రాదు, చాలా నామినల్గా ఉంటాయి ఆ రీజన్స్. చాలా మెయిన్ మొదటి 8 రీజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని డయాబెటీస్ రావడానికి 10 రీజన్స్ వస్తే ఈ లాస్ట్ 2 మెయిన్ రేర్గా ఉంటాయి. వేల మందిలో ఎవరు ఒకరికి వస్తారు, ఇవే మెయిన్ రీజన్స్. 10 రీజన్స్లో ఏ రీజన్స్ వల్ల మీకు డయాబెటీస్ వచ్చిందో తెలియదు. డయాబెటీస్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలాంటివి కనపడతాయి. ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి నొప్పి ఉందనుకోండి, నొప్పి ఉన్నప్పుడు అక్కడ సిమ్టమ్ ఏం కనపడుతుంది? వేడి, పొగ సిమ్టమ్ అన్నమాట, లక్షణం. పొగ ఎక్కడన్నా వస్తుందో ఇక్కడ నొప్పి ఉందన్నమాట. ఎక్కడన్నా మీకు పొయ్యిని తగలడినప్పుడు వాసన వస్తుంది. పొయ్యి మీద ఏదైనా మాడినప్పుడు ఇంట్లో ఎక్కడున్న వాసన వస్తుంది. పొయ్యి మీద గిన్నె మాడుతున్నా, గిన్నె కూర మాడుతున్నా అనేది వాసన లక్షణం, సిమ్టమ్. అలాగే షుగర్ లోపల ఉన్నప్పుడు బయటకి ఏ సిమ్టమ్స్ కనపడతాయి. మీరు చాలామంది నాకు షుగర్ ఎందుకు వస్తుంది, నాకేమీ లేదు కదా అనుకోండి. మీరు కొన్ని లక్షణాలు కనపడిన షుగర్ లక్షణాలు మీకు తెలియక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అలాగే పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. చివరికి షుగర్ వచ్చి 4-3 ఏళ్ళ క్రితం వస్తుంది, కానీ మీరు సిమ్టమ్స్ గమనించుకోవట్లేదు. డయాబెటీస్ సిమ్టమ్స్ ఏముంటాయి? ఫస్ట్ సిమ్టమ్ అలసట, నీరసం. బాగా వీక్గా ఉంటుంది, అలసటగా ఉంటుంది, నీరసం ఉంటుంది, తెల్లగా ఉంటారు షుగర్ వస్తుంది. అందుకని మీరు భోజనం చేసినా, పడుకుని లేచినా నీరసం ఉంటారు, అలసటగా ఉంటారు. ఉదయం నిద్ర లేచినప్పుడు అలసటగా నీరసంగా ఉంటారు. డైలీ ఎప్పుడు చూసినా అలసటగా నీరసం ఉందనుకోండి, ఏజ్ అనేది పెట్టుకోకండి, ఎవరైనా షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలసట, నీరసం అనేది డయాబెటీస్ యొక్క సిమ్టమ్. ఎందుకు అలసట, నీరసం వస్తుంది? రీజన్ ఏంటి అంటే మనకి రక్తంలోకి చక్కెర ఉంది, కానీ కణం లోపలికి వెళ్తే ఫైర్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ సెల్ లోపలికి గ్లూకోజ్ వెళ్ళాల. చూడండి, చక్కెర అణువులు లోపలికి వెళ్ళాలి, ఎక్కడే ఉన్నాయి, శక్తి రాదు కదా. ఇక్కడ ఉంటే శక్తి రాదు కాబట్టి మీకు అలసట, నీరసం వచ్చేస్తుంది. లోపలికి వెళ్తే ఎనర్జీ వస్తుంది, కణం లోపలికి. రక్తంలో ఉంటే శక్తి రాదు. కంచంలో ఉంటే భోజనం ఆకలి తీరుతుంది, పొట్టలోకి వెళ్తే ఆకలి తీరుతుంది. కణం లోపలికి వెళ్తే శక్తి వస్తుంది, కణం లోపలికి వెళ్ళి బయట ఉంటే శక్తి రాదు. అందుకని షుగర్ పేషెంట్స్కి రక్తంలోనే చక్కెర ఉంటుంది, కాబట్టి ఎనర్జీ ప్రొడక్షన్ ఉండదు అనమాట. నెంబర్ 2 సిమ్టమ్ అతి మూత్రం, యూరినేషన్, ఎక్సెస్ యూరినేషన్ వస్తుంది. ఎందుకు ఎక్సెస్ యూరినేషన్ వస్తుంది షుగర్ పేషెంట్స్కి? మామూలుగా మనకి చక్కెర అణువులన్నీ లోపలికి వెళ్ళకుండా రక్తంలో మిగిలిపోయాయి. చక్కెర అణువులన్నీ ఎక్కువ వేసారు, చూడండి రక్తం అంతా చిక్కగా అయిపోతుంది. చక్కెర అణువులు ఎక్కువ వేసారు, చూడండి ఎస్ఎస్ఎస్ అంటే షుగర్ ఎక్కువ అయిపోయింది. ఈ రక్తంలో చక్కెర ఎక్కువ వేసరికి రక్తం చిక్కగా అయిపోతుంది. చిక్కనైన చక్కెర వల్ల రక్తం చిక్కబడితే ప్రయాణం జరగదు. రక్తం సరిగా ప్రయాణించకపోతే శరీరంలో అన్ని భాగాలు పోషకాలు వెళ్ళవు కదా. అందుకని చిక్కనైన రక్తాన్ని పలచగా చేయడం కోసం కణాలు తలుపులు తెరుస్తుంది, కణంలో నీరు బయటకు వచ్చేస్తుంది. అందుకని కణం ముడిచిపోయింది. చక్కెర ఎక్కువ అవుతుందంటే రక్తం అంతా చెక్క అయిపోతుంది. దాన్ని పలచగా చేయడం కోసం కణం తలుపులని తెలిసి రివర్స్లో కణంలో నీళ్ళు వచ్చేసి తలుపులు తెరుచుకుని కణంలో నీళ్ళు బయటకు వచ్చేస్తుంది. ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేస్తుంది, ఇంకా ఎక్సెస్గా వాటర్ బయటకు వస్తుంది.
అందుకని అంత నీరు కలిపి రక్తాన్ని పాల్చగా చేస్తుంది. అప్పుడు బ్లడ్ ప్యారాలైసిస్ షుగర్ పేషెంట్స్ ఈ నీరంతా బ్లడ్లో కిడ్నీలు కలిపి కిడ్నీలు అప్పుడు ఏమంటే ఇంత నీరు ఉంటే రక్తంలో నేను ఊరుకోను అని ఎక్కువ నీరంతటి వడకట్టి యూరిన్లో పెట్టి పంపించేస్తాను. అందుకని డయాబెటిక్ పేషెంట్స్కి తాగేది తక్కువైనా పోసేది ఎక్కువ, షుగర్ పేషెంట్ పోసేది ఎక్కువ. అందుకని మీరు కానీ మీ పిల్లలు కానీ నెలల పిల్లలు కానీ రోజు 20 సార్లు 10 సార్లు మూత్రం పోస్తున్నారు, ఎక్కువ వస్తున్నారా టెస్ట్కి వెళ్ళి అతి మూత్రం జరుగుతున్నారా షుగర్ అని గుర్తుపెట్టుకోండి. అతిగా అలసటో నీరసం ఉందా షుగర్, అతిగా మూత్రం వచ్చిందా డయాబెటీస్. అతి దాహం, కణాల్లో నీరు తగ్గిపోయేసరికి ఏమవుతాయి, కణాల్లో నీరు తగ్గిపోయి నేలలో నీరు తగ్గితే నేల ఎండిపోయినప్పుడు కణాలన్నీ డీహైడ్రేట్ అయిపోతాయి. చూడండి లోపల నీళ్ళన్నీ రివర్స్లో బయటకు వచ్చేస్తున్నాయి, కణాలన్నీ డీహైడ్రేట్ అయిపోతాయి. అంటే ఇక్కడ దాహం అనే సింటం, ఇక్కడ నీళ్ళు తగ్గేసరికి సింటం దాహం. అతి దాహం ఎవరికైనా వేస్తున్నారా డయాబెటీస్ సింటం. దీంతో పాటు మీకు దెబ్బలు గాయాలు ఇవన్నీ మాంటలు లేదా ఊళ్ళు దెబ్బలు గాయాలు మానకపోతే షుగర్ టెస్ట్ వెళ్ళండి. ఇలాంటి ఏవి కనపడినా మీరు వెంటనే నాకెందుకు షుగర్ వస్తుంది, మా అమ్మకి లేదు కదా, నాన్నకి లేదు కదా, మా పిల్లలకి ఎందుకు వస్తుంది అనుకోవద్దు. 4 నెలలు 3 పిల్లల నుంచి షుగర్ వస్తుంది గుర్తుపెట్టు. నా అలవాట్లు మంచిగా లేదు, నాకెందుకు వస్తుంది నేను అనుకోవచ్చు. ఎందుకంటే షుగర్ వచ్చే ఛాన్స్ 1% కూడా ఇవ్వదు బాడీ. అలాంటప్పుడు భయపడకండి. వచ్చేవన్నీ తప్పు చేసి నాకెందుకు వస్తుంది అంటే అవకాశం లేదు. రావడానికి ఛాన్సెస్ 140-50 పైన ఉన్నాయి, చూసుకోండి. డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సింటమ్స్ తెలిసాయి. సైడ్ ఎఫెక్ట్స్, ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ కంటి చూపు మస్క్ అయిపోతుంది. బ్లడ్ వెజల్స్ కంట్లో ఇట్లా ఉండాల్సింది థిక్గా అయిపోతుంది, హార్డ్గా అయిపోతుంది, రక్తనాళాలన్నీ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే నిదానంగా కంటి చూపు మస్క్ వచ్చేస్తుంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు. బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, బ్లడ్ చెక్కగా అయిపోతున్నారు కదా, చెక్కగైన బ్లడ్ వల్ల బ్లడ్ ఫ్లో చివరి భాగాలు సరిగ్గా జరగదు. చివరి భాగాలకి బ్లడ్ ఫ్లో జరగకపోయేసరికి బ్లడ్ ఫ్లో దగ్గర బ్లడ్ అంతా కూడా అన్ని భాగాలు చివరికి వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని రక్తనాళాలన్నీ చక్కెర ఎక్కువైన చక్కెర అంతా రక్తంలో ప్రయాణించేటప్పుడు బ్లడ్ వెజల్స్ అంచులో ఉంటాయి, చక్కెర పెరిగిపోయి బ్లడ్ వెజల్స్ అని హార్డ్ అయిపోతుంది, చక్కెర పెరిగిపోతుంది, ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది బ్లడ్ వెజల్స్. లాస్ ఆఫ్ సెన్సిటివిటీ, స్పర్శ జ్ఞానం కోల్పోతూ ఉంటారు డయాబెటీస్ మెయిన్ సింటమ్ స్పర్శ జ్ఞానం. చర్మం పొడిపారిపోవటం, పగిలిపోవటం. నీరు తగ్గిపోతే నేల పగిలినట్లే శరీరంలో నీళ్ళు తగ్గిపోతున్నాయి డయాబెటీస్. ఎందుకంటే ఎక్కువ నీరు పోసేస్తున్నారు. తక్కువ అయితే ఇంత మూత్రం పోస్తున్నాం, సత్యనారాయణ చెప్పిన 4-5 నీళ్ళు తాగి దొడ్డుకు వచ్చేవాళ్ళని అసలు నీళ్ళు తాగట్లేదు. అందుకని పోయేది పోతుంటే మీ నీళ్ళు తాగిపోతే ఏమవుతాయి, కణాలన్నీ డీహైడ్రేట్ అవుతాయి, డీహైడ్రేటెడ్ స్కిన్ అట్లా అయిపోతున్నాను. ఇప్పుడు ఎట్లా ఉంటాయి డయాబెటిక్ వాళ్ళు తెల్ల గీతలు గుర్తు రావడం, పుండు పడిపోవడం జరుగుతుంది. అందుకని ఇలాంటి ఇబ్బందులు వచ్చేస్తాయి. స్కిన్ డ్రైగా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్లో షుగర్ ఎక్కువైనప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ స్పీడ్ అయిపోతుంది. బ్యాక్టీరియల్ గ్రోత్ వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గవు. నర్వస్ పైన ఉండే మైలిన్ షీట్ డ్యామేజ్ అయిపోతుంది, పొర నరాల పైన ఉండే లేయర్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి బర్నింగ్, నరాల మంటలు, ఆవకాయ జడిలో చేయి పెట్టి కలిపాక కడిగేస్తున్నా కాసేపు 5-10 నిమిషాలు చేయి మండుగానే ఉంటుంది. అలాంటి మంట నరాల్లో వచ్చేస్తుంది. కాళ్ళకి తిమ్మిర్లు, చివరి భాగాలు బ్లడ్ వెళ్తుంది. మీరు కిందకు దేవుడి దగ్గర 20 గంటలకు వచ్చినప్పుడు తిమ్మిర్లు ఎక్కితే కామనే, కానీ మంచం మీద పడుకున్నా కుర్చీలో వచ్చినా తిమ్మిర్లు ఎక్కుతాయి షుగర్ పేషెంట్స్. అందుకని బ్లడ్ సప్లై సరిగ్గా జరగదు. చివరికి తిమ్మిరి ఎప్పుడు అట్లా ఉంటాయి. బండి మీద కూర్చొని వెళ్ళేటప్పుడు చెప్పబడిపోయినా తిమ్మిరి ఎక్కేయాలి, చెప్పబడిపోయినట్టు ఇంకేయాలి, చెప్పు ఉంటాయి. షుగర్ పేషెంట్స్ ఎక్కువ మందిగా ముందు దాకా
కిడ్నీలు ఎక్సెస్ షుగర్ని ఫిల్టర్ చేసి కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోతాయి. కిడ్నీ చూడండి ఇట్లా ఉండాల్సిన కిడ్నీ ఇలా డ్యామేజ్ అయిపోతుంది. డయాబెటిక్ కిడ్నీ 40% కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతుంది. 100 మంది చూడండి 40% డ్యామేజ్ అవుతుంది. 100 మందిలో 40 మంది కిడ్నీ ఫెయిల్ అవుతుంది డయాబెటీస్. దెబ్బలు పుళ్ళు గాయాలు మానవ వాళ్ళు వీళ్ళు తీసేస్తుంటారు. అందుకే హీలింగ్ పవర్ నాకు డ్యామేజ్ అయిపోతుంది డయాబెటీస్. మగవారికి అంగానికి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై తగ్గిపోతే మగవారి అంగానికి ఇబ్బంది వచ్చేస్తుంది. ఫెయిల్ అవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అందుకని డయాబెటీస్ వచ్చిన 2, 3, 4 years 5 years లోపే మగవారందరికీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ విషయంలో గుండె సమస్యలు మామూలుగా రక్తంలో చక్కెర ఎక్కువ అయ్యేసరికి ఎక్కువైన చక్కెర అంతా కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అందుకని హార్ట్ కంప్లైంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ వస్తాయి. డయాబెటీస్ లేని వారితో పోలిస్తే డయాబెటీస్ వచ్చిన వారికి 60% హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ వల్ల 60% హార్ట్ డ్యామేజ్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ హార్ట్కి ఎక్కువ వస్తాయి. బ్లీడింగ్ కాంప్లికేషన్స్ డయాబెటీస్ వల్ల చూడండి. హార్ట్ డిసీజెస్ 67-68%, హైపర్ టెన్షన్ బీపీ 67%, నరాల మంటలు నరాల డ్యామేజ్ 60%, కాళ్ళు వేడి చెల్లింపులు మానవ 60%, కంటి సమస్యలు కంటి చూపు డ్యామేజ్ అవ్వడం 28%, కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 20%, దంతాల సమస్య ఉంటాయి, కిడ్నీస్ ఫెయిల్ అవడం 40%, కిడ్నీ అన్ని ఆర్గాన్స్ని డయాబెటీస్ డ్యామేజ్ చేసేస్తుంది. అందుకని ప్రతి ఆర్గాన్ డయాబెటీస్ వల్ల చెద పురుగు కనపడదు, కానీ తినేసాక ఎప్పుడో మనకు తెలుస్తుంది. చెద పురుగులాగా సైలెంట్గా డ్యామేజ్ చేస్తుంది డయాబెటీస్. ఇన్ని నష్టాలు జరుగుతున్నా, ఇన్ని అవయవాలు పోతున్నా, మీ పేరెంట్స్కి షుగర్ ఉంది, మీ గ్రాండ్ పేరెంట్స్కి షుగర్ ఉంది, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికో షుగర్ ఉంది, వాళ్ళకి కూడా ఎన్ని పోతూ ఉంటాయి. కాళ్ళు కళ్ళు కీళ్ళు కిడ్నీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా అన్ని అవయవాలు నాశనం అవుతున్న షుగర్ వల్ల. పాడు షుగర్ నాకు రాకూడదు అని పెద్ద ఎవ్వరు మాట్లాడుతున్నారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల మందిని చూసుకుంటానండి. నాదంతా ఇదే పని కదా, మందుల పని కాదు కదా. వాళ్ళ అలవాట్లు ఎట్లా ఉంది, వాళ్ళ డబ్బులు ఏముంది, వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఎలాంటి అలవాట్లు ఉన్నారు, ఆల్రెడీ ఇక్కడ చేరాక ఇంటికి వెళ్ళి ఎంతమంది మారుతున్నారు. ఇప్పుడు వచ్చి మీరు 7 రోజులు అవుతుంది దగ్గర. వాళ్ళ ముందు అప్పుడే ఇంకొక 6 రోజులే కదా, వెళ్ళేటప్పుడు ఏం తినాలి, విజయవాడ ఏం ఫేమస్ చూసుకుంటారు, ఎవరెవరు కలిసి ఏమి ఇష్టమో చెప్పుకుంటున్నారు, ఏ హోటల్స్ ఫేమస్ చూసుకుంటారు. ఉంటాయి సహజంగా. ఎవరేం చేస్తారు, ఎవరి గుణాలు, ఎవరి బాధలు, ఎవరి కష్టాలు తప్పదు కదా. అట్లా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో ఎలా ఉంటాయంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మా వాళ్ళు ఎవరు డయాబెటీస్ వల్ల అవయవాల డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్, హార్ట్ డ్యామేజ్ చనిపోయారు. 45-50 ఏళ్ళ వయసులో. ఆయన చనిపోయినప్పుడు 13 రోజులు కర్మకాండం చేస్తారు. చనిపోయినప్పుడు ఏడుస్తారు, ఓ అని దేవుడు మా ఆయన పాపం చేశారు తీసుకెళ్ళారు, అట్లా ఏడుస్తారు. ఆ 13 రోజులు కర్మకాండం చేసేటప్పుడు 13వ రోజు ప్రార్థన చివరిలో ఆ ఇంట్లో పిల్లలు వాళ్ళ నాన్నగారు ఆత్మ శాంతించడం కోసం ఆయనకి ఏది ఇష్టమో 13వ రోజు ఆయన ఆయనకి మంచి బిర్యానీలు, నాటు రొయ్యలు, స్పెషల్ ఫ్రైలు, గుమ్మడికాయ ఫ్రూట్స్ ఇట్లాంటి బాగా ఇష్టం. అన్నం ఎక్కువ పెట్టుకున్న కూరలు బాగా నూనె
స్ట్రిక్ట్గా నేను చెప్పి ఫాలో అయ్యేవాడు 5% కూడా ఉండదు. నాకు తెలుసు. ఆయన ఎందుకు చెప్తానంటే చెప్పకపోతే ఈ 5 కూడా తెలియదు. కానీ ఎవరి ఇష్టం అది. మీ శరీరం మీ ఇష్టం, మీ కష్ట సుఖాలు మీ చేతుల్లో ఉంటుంది. మా బాధ్యత ఏమిటి? అందుకే నేను డయాబెటీస్ వాళ్ళు ఎంత డ్యామేజ్ అవుతున్నా ఫ్యామిలీస్లో మారేవాడు. మా నాన్నకు షుగర్, మా అమ్మ నా షుగర్ రాకూడదని నేను ఎంత స్ట్రిక్ట్గా 8 సంవత్సరాలు మీరు చెప్పి ఫాలో అయ్యి 8 సంవత్సరాలు నేను షుగర్ రాకుండా చేసుకున్నాను రాదు గారు అనేవాడు ఎక్కడ తనకు కనపడే కనపడ. 98-99 మంది ఇట్లా ఉంటారు. అంత తక్కువ ఉంటుంది ఆరోగ్యం పట్ల ఇంట్రెస్ట్ లేదు. అందుకని ఎప్పుడైనా ఆలోచించుకోండి. మనం డ్యామేజ్ అవయవాలని అట్లా డ్యామేజ్ చేసేస్తుంది డయాబెటీస్. హై షుగర్ నుంచి నార్మల్గా రావాలి. ప్రాక్టికల్గా ఏం ఫాలో అవ్వాలి, అవేర్నెస్ అయింది. ప్రాక్టికల్గా లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేసుకోవాలి, మన డయాబెటీస్ తగ్గించుకోవాలని నాకు ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ డైట్. సైన్స్ ఏమి ప్రిస్క్రైబ్ చేస్తుందంటే ఫస్ట్ డైట్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ మెడికేషన్ చెప్పట్లా సైన్స్ ఏది. డయాబెటీస్ కూడా ఫస్ట్ మెడికేషన్ చెప్పారు. డయాబెటీస్ ఫస్ట్ డైట్ చేంజ్ చేసుకోండి. డైట్లో ఏం చేంజ్ చేసుకోవాలి? రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్ రెడ్యూస్ చేసేయండి. పిండి పదార్థాలను చెప్పాను కదా, అన్నం, రవ్వ, పిండి, మైదాలు, బొంబాయి, ఉప్పురావు, పంచదార, ఇవన్నీ పిండి పదార్థాలు. మీరు పిండి పదార్థాలు ఎక్కువ తింటే వల్ల షుగర్ తెచ్చుకున్నారు. ఎవరైనా అంతే కాదు. పిండి పదార్థాలు ఎంత ఎక్కువ తిన్నారు, ఎంత కంచం పెట్టుకుని ఇది నిండా అన్నం పెట్టి పొట్ట నిండా పెట్టారు పిండి పదార్థాలు. ఇది మీ ఇంట్లో పొట్ట, ఇది ఆశ్రమ పొట్ట. ఒక పొలక 2 పొలకలు మూల పడేసారు. బాగా అర్థమైంది. అన్నం మానేసి ఒక పుల్కా తినండి, కూరలు ఎక్కువ తినండి అని నేను ఇంట్లో టీవీ తీసుకుని యూట్యూబ్ తీసుకుని పాల్పడండి. ఒకటి వెళ్ళాం 30,000 పెట్టి ఇక్కడ అన్నం మానేసి పుల్కా తిన్నాను. ఇక్కడ వేరే ఏముందండి, ఇక్కడ మంచిగా చేస్తున్నాము. ఏదో బాడీ శుద్ధి అవడానికి ట్రీట్మెంట్లు అన్నీ చేస్తున్నారు. ఎవరన్నా చేస్తారు, జబ్బున్నా చేస్తారు, జబ్బులు ఏమైనా చేస్తారు. కానీ జబ్బు తగ్గే మార్గం ఏంటి అంటే రాజు గారు వాళ్ళు చేసే ట్రీట్మెంట్లు నాకు చేస్తున్నారు, నాకు వచ్చాక ఏం చేయట్లేదు. ట్రీట్మెంట్ల వల్ల జబ్బు తగ్గదు. ట్రీట్మెంట్ల వల్ల జబ్బు తగ్గదు. జబ్బు తగ్గించేది జబ్బు రాకుండా చేసే ట్రీట్మెంట్లు కాదు. ఆహార అలవాట్లు, మీ జీవనశైలి ఇది మార్చుకోండి. ఇది మార్చుకోవడానికి ఇక్కడే జాగ్రత్తలేదు, ఇంట్లో చేసుకున్నా తగ్గుతుంది. కాబట్టి డబ్బులు కడితే శ్రద్ధ వచ్చినట్టు, డబ్బులు కట్టకుండా ఇంట్లో ఉంటే రాదు ఎక్కువ మందికి. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకన్నా, ఆ డబ్బు కట్టినందుకన్నా మనం ఇక్కడ మారితే అదృష్టం. ఆ 30,000 జీవితానికి ఎంత హెల్ప్ చేసుకుంటాం చెప్పండి. చేంజ్ అయితే 30,000 కానీ జీవితంలో షుగర్ రాకుండా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి 15 రోజులు నేర్చుకుని మీ బిడ్డల రైతులు రాకుండా మీరు పెంచుకోవచ్చు. ఇక్కడ నేర్చుకునే స్కిల్ అప్లై చేస్తారు. ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ డయాబెటీస్ రాకుండా మీకు మెడిసిన్ ఇవ్వడానికి లేదు. కానీ మీ చేతిలో మీ బిడ్డ డయాబెటీస్ రాకుండా చేసుకోండి. ఆ అవేర్నెస్ ఇచ్చింది. అందుకని డయాబెటీస్ ఉన్నది పోవాలన్నా, లేని వాళ్ళకి రాకూడదన్నా రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలను తగ్గించేసేయండి. ఈ ఒక్క మొక్క ఫాలో అయితే లేదు డయాబెటీస్ రాదు కదా. ఈ ఒక్క చిన్న మొక్క ఫాలో అవ్వడం చేతగాక కోట్ల మంది డయాబెటీస్ జాగ్రత్తగా ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చాక వాళ్ళని వాటర్ లిస్ట్లో ఎంటర్ చేస్తారు. ఈ సంవత్సరం షుగర్ లిస్ట్లో మీ పేరు లేదు, నెక్స్ట్ ఇయర్ 10 మంది షుగర్ లిస్ట్లో ఎంటర్ చేసుకుంటున్నారు. చిన్న మార్పు. ఇది కూడా అంత సైన్స్, ఇంత టెక్నాలజీ, ఇన్ని యూట్యూబ్లు, ఇన్ని టీవీలు, ఇంతమంది డాక్టర్లు, ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ నుండి అరచేతిలో ఉంది ప్రపంచం అంతా. అయినా సరే ఇప్పుడు షుగర్ లేదు, నెక్స్ట్ ఇయర్ షుగర్ వచ్చేది చేసుకుంటున్నారు. చాలా కారణం ఈ ఒక్క కార్బోహైడ్రేట్స్ రెడ్యూస్ చేయడం చేతగాక. ఈ ఒక్క మొక్క పిల్లలకి
ఫాలో చేస్తారు లైఫ్ షుగర్ రాదు. అందుకని మీరు ఒకటి ఫాలో అవ్వండి. రెండోది ఎక్సర్సైజ్. సైన్స్ ఆర్డర్ ఏమొచ్చింది? ఫస్ట్ డైట్, నెంబర్ 2 ఎక్సర్సైజ్, నెంబర్ 3 మెడికేషన్. ఆర్డర్ ఇది. ఎప్పుడు మెడికేషన్ అవసరం అవుతుంది? ఫస్ట్ డైట్ అండ్ నెంబర్ 2 ఎక్సర్సైజ్. ఫెయిల్ అయినప్పుడు మెడికేషన్. ఫెయిల్ అవటం అంటే మీరు ఫాలో అవ్వనప్పుడు ఫెయిల్ అవటం. మీరు డైట్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వట్లేదు, ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయట్లేదు. అలాంటప్పుడు మెడికేషన్ మీద మీ లైఫ్ని ఆధారపడాలి. డయాబెటిక్ మెడికేషన్ జీవితంగా తీసుకోవాలి. అందుకని షుగర్ వ్యాధి గురించి డాక్టర్లు ఏమంటారు? షుగర్ ఒకసారి వస్తే లైఫ్లో పోదు, షుగర్ ఒకసారి వచ్చి మందు మొదలెడితే లైఫ్ అంతా వేసుకోవాలి. మీ అమ్మ అనుకుంటే మీకు వచ్చి తీరుతుంది. ఈ 3 విషయాలు గట్టిగా చెప్తారు. ఎందుకంటే మీరు మారట్లేదు కాబట్టి ఈ 3 కరెక్టే. మీరు మారితే ఈ 3 రాంగ్. ఏంటి ఆ 3? డయాబెటీస్ వచ్చినా పోతుంది, పేరెంట్స్కి ఉన్న రాకుండా ఉంటుంది, ఒకసారి మందు మొదలెట్టిన మందు పూర్తిగా మానేసే స్థితి మీకు వస్తుంది. ఎప్పుడు మీరు మారితే. ఆ మార్పు కార్బోహైడ్రేట్స్ని కనపడితే, రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్ని పర్ఫెక్ట్గా చేస్తే అంత సింపుల్ డయాబెటిక్. మన ఇన్స్టిట్యూషన్ మీకు ఆ ట్రైనింగ్ ఇస్తాం. రెడ్యూస్ కార్బోహైడ్రేట్ ఎట్లా తయారు ఇక్కడ చేస్తున్నాం మీకు చెప్తున్నాను. ఆర్డర్. కానీ ఆర్డర్ ఎట్లా ఉండాలని సైన్స్ ఇస్తే డైట్, నెంబర్ 2 ఎక్సర్సైజ్, నెంబర్ 3 మెడికేషన్. మనం ఏం చేస్తాం? నెంబర్ 1 మెడికేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. ఫస్ట్ మందు వేసుకున్నాం లేదా, టైం షుగర్ మందు వేసుకునే టైం ఏందని చూసుకుంటాం జనాలు. ఫస్ట్ మెడికేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కాబట్టి నేను డైట్కి 3rd స్థానం, 2nd ఎక్సర్సైజ్, 3వ స్థానం డైట్కి ఇస్తాను. లైఫ్లో డయాబెటీస్ పోతుంది. డైట్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, డయాబెటీస్ రాకూడదని వచ్చింది. ఇంకా షుగర్ వ్యాధి గురించి ఏ రేంజ్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలుగు వారికి డయాబెటీస్ ఏ రేంజ్లో ఉంది అని ఈ మధ్య 2 ఏళ్ల క్రితం స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ అన్ని జిల్లాలు 13 డిస్ట్రిక్ట్స్ సర్వే చేశారు. ఓట్లు జనాభా లెక్క కోసం వస్తారు కదా సర్వే, అలా డయాబెటీస్ సర్వే, బీపీ సర్వే కోసం హెల్త్ డిపార్ట్మెంట్ వారు తిరిగారు. 8 months పాటు సర్వే చేశారు. ఎంతమంది మీద సర్వే చేశారు అంటే 50,10,708 మంది. 50,10,708 మెంబర్స్ మీద సర్వే నిర్వహించారు. 8 months ఎంతమంది బీపీ షుగర్ చూశారన్నమాట. చూస్తే ఎంతమందికి డయాబెటీస్ కనపడింది, ఎంతమందికి షుగర్ కనపడింది, బీపీ కనపడింది అని చూస్తే 50,10,708 మెంబర్స్లో 26,40,000 బీపీ కానీ షుగర్ కానీ, బీపీ షుగర్ 2 కానీ ఉంది. 50% పైన వచ్చేసి 50,10,708 టోటల్ 13 districts ఆంధ్రప్రదేశ్. 26,40,000 డయాబెటీస్ కానీ బీపీ కానీ. 8 లక్షల మంది టెస్ట్ చేశారు. ఏజ్ ఏమి అంటున్నారు? 30 and above ఏజ్ వాళ్ళకి ఓన్లీ. 50 లక్షల మంది పైన 30 ఏజ్ పైన వాళ్ళని చేసింది. 30 లోపల టెస్ట్ చేయలేదు. 30 and above చేసింది. 30 and above చేస్తేనే అలా వచ్చేస్తుంది డయాబెటీస్, బీపీ, షుగర్. ఎవరు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు? అగ్రస్థానం. ఫస్ట్ ప్రైజ్ ఎవరు కొట్టారు షుగర్లో? బీపీ కృష్ణా గుంటూరు ఫస్ట్ ప్రైజ్ అండి. ఈస్ట్ వెస్ట్ సెకండ్ ప్రైజ్. ఎందుకంటే నదులు ఉండే పంటలు బాగా పడి తొందరగా వెళ్ళిపోయారు అనమాట. కృష్ణా గుంటూరు, ఈస్ట్ వెస్ట్ బాగా డబ్బులు తొందరగా వచ్చింది. బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ వెరైటీలు బాగా తినేది, పుష్కలంగా పంటలు పండేది ఈ 4 జిల్లాలు. అందుకే తొందరగా డ్యామేజ్ అయింది 4 జిల్లాలు. 31%, 30%. అందరికంత తక్కువ ఉంటే ఈ 4 జిల్లాలకి నెంబర్ 1లో ఉంది. బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ, బాగా తినే వెరైటీలు కూడా ఈ 4 జిల్లాల్లో తిన్న వెరైటీలు ఈ భూమి మీద ఎవరు తిన్నారు?
ఇది ఇక్కడ పెట్టిన ఆవకాయల రకాలు ఎక్కడ పట్టండి ప్రపంచం. బాగా అందరికంటే తక్కువ షుగర్ కర్నూలు. ఎందుకో తెలుసుకున్నాం, నీళ్ళు లేక మెట్ట పంటలు పెట్టి జొన్నలు ఉంటే రాగి మొదలు తింటారు. ఆ నీళ్ళు ఏమైనా అలవాటు చేస్తారు, లేకపోవడం కూడా అదృష్టం. జబ్బులు చాలా తక్కువ వస్తాయి. అందుకని 90% కర్నూలు డయాబెటీస్ పడ్డారు కారణం. అందుకని ఎలా ఉన్నాయో చూడండి అలవాటు. 30 ఏళ్ళు భయపడిన వారికి 50 లక్షల మంది తీస్తే 26 లక్షల మందికి పైగా షుగర్ బీపీ పైన కనపడే. 2 ఏళ్ళ నాడు 2 ఏళ్ళ ఈ పర్సంటేజ్ అంతా 20 ఏళ్ళు తీస్తే ఈ పర్సంటేజ్ ఇంకెంత ఎక్కువ ఊహించుకోండి. 20 ఇయర్స్ డయాబెటీస్ వస్తున్నారు. అంటే మీరు చూసుకోగలిగేదనుకుంటున్నాను. అంటే మీ పిల్లలకు 18 ఏళ్ళు దాటిన కాడి నుంచి 6 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించండి. కార్డియాక్ చెకప్ పంపండి మీ పిల్లలకి వచ్చింది. బీపీ చూపించండి. 2D ఎక్కువ ఈసీజీ మీ పిల్లలకి చూపించాలి. చిన్నప్పటి నుంచే రిస్క్ వచ్చేస్తుంది. ఎవరైనా చచ్చిపోతారో లేదు. ఈరోజు నేను పేపర్లో క్రికెట్ ఆడితే చచ్చిపోతున్నా. అంటే డయాబెటీస్ తగ్గించుకోవాలి. ఏం చేయాలి? పంచప్రాణాలు. మొట్టమొదటి ఎక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ ఫైబర్ ఉన్నవన్నీ అవాయిడ్ చేయాలి. హై కార్బ్, లో ఫైబర్ డైట్ అవాయిడ్ చేయాలి. హై కార్బ్స్ మెయిన్ డయాబెటీస్కి ఎనిమి. హై కార్బ్ డైట్ ఎనిమి. లో ఫైబర్ ఉన్న మంచిది. అవేమిటి అంటే హై కార్బ్స్, లో ఫైబర్ రైసే. ఎక్కువ పిండి పదార్థాలు ఉన్న ఫస్ట్ ఆహారం నేచర్లో ఓన్లీ రైస్ ఐటమ్స్, మిల్లెట్స్. అన్ని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, అన్నింటిలో కంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఎంతకంటే వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, దుంపలు, గింజలు, పళ్ళు, మాంసాహారాలు 6 వెరైటీల్లో ప్లస్ ధాన్యాలు 7 ఉన్నాయి. 7లో అన్నిటికంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫస్ట్ వెరైటీ మిల్లెట్స్. కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువ. ఎంత ఉందో కార్బోహైడ్రేట్స్ యావరేజ్ 68%, 68 గ్రామ్స్ కార్బ్స్ ఉంటాయి. 100 గ్రామ్స్ ధాన్యాల్లో చూడండి. బియ్యం 78 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, జొన్నలు 67 గ్రామ్స్, రాగులు 68 గ్రామ్స్ కార్బ్స్, గోధుమలు 64, సజ్జలు 61, మొక్కజొన్న 64, వరలు 60. కొన్ని యావరేజ్ 68 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్. అంటే 3 వంతులు కార్బోహైడ్రేట్సే. ధాన్యాలు అంటే 3 వంతులు పిండి పదార్థాలే. అందుకని ధాన్యాలే మీకు షుగర్ రావడానికి నెంబర్ 1 రీజన్. మిల్లెట్స్ మంచిది అంటున్నారని అందరూ మిల్లెట్స్ ఎక్కువ తింటారు. మిల్లెట్స్ తింటే మంచిది, పోషకాలు ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కానీ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మంచిది అన్నారు కానీ మంచిది ఎవరికి? శ్రమ చేసేవారికి కార్బోహైడ్రేట్ మిల్లెట్స్ బాగా మంచిది. నీడపట్టు ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి మిల్లెట్స్ కూడా కొద్ది మోతాదులో తినాలి. మంచిది అంటున్నారని పొద్దున్న మిల్లెట్స్ దోశలు, మిల్లెట్స్ ఉప్మాలు, మధ్యాహ్నం మిల్లెట్స్ అన్నం, సాయంకాలం మిల్లెట్స్ స్నాక్స్, రాత్రి మళ్ళీ మిల్లెట్స్ అన్నం, మిల్లెట్ ఉంటాయి. ఎంతసేపు మిల్లెట్స్లో మురిగికి వెళ్తా ఉంటే ఏమవుతుంది? చూడరాక మీ అమ్మా నాన్న చేసే పని మీరు చేస్తున్నారా? మిల్లెట్స్ ఎంత ఎక్కువ తింటాను, ధాన్యాలు మనం అంత పని చేయట్లేదు. వేడి కదుపుతున్నాం, శ్రమ లేదు. శ్రమ లేనప్పుడు అన్నం తినే అర్హత లేదు. అందుకని మిల్లెట్స్ ఎక్కువ తింటే సింపుల్గా డయాబెటీస్ వచ్చేస్తాయి. బియ్యం చూడు అన్నిటికంటే ఎక్కువ కార్బ్స్ ఉన్న చూడండి, 70% కార్బోహైడ్రేట్స్. వైట్ రైస్ అన్నిటికంటే డేంజర్. మిల్లెట్స్లోనే కార్బ్స్ ఎక్కువ, కానీ రైస్లో ఇంకా ఎక్కువ. అన్నిటికంటే చివరి గోధుమల కంటే కూడా 14% ఎక్కువ కార్బోహైడ్రేట్స్. కొర్ర కంటే దగ్గర 20% ఎక్కువ కార్బోహైడ్రేట్స్. అందుకని అందరు ఎక్కువగా తినేది ఏంటండి? అన్నం.
తినేసారు, మళ్ళీ పనికి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంకాలం తింటాం, మళ్ళీ రేపు పొద్దున్న 4 చేసి పని చేశారు. 3 times కూడా అన్పాలిష్డ్ తిన్నారు వారు. అందుకని డయాబెటీస్ తొందరగా రాలేదు. అంత శ్రమ వల్ల అన్పాలిష్డ్ వల్ల వాళ్ళ షుగర్ రాలేదు. కానీ వాళ్ళు తినే దాంట్లో మనం 1/4 తింటున్నాం మిల్లెట్స్, అయినా షుగర్ వచ్చేస్తుంది. రైస్ని వాళ్ళు తినే అన్నంలో 4/4 తింటున్నాం. మీ తాత మీ తండ్రిని మీరు ఇంట్లో ముసలాళ్ళు అడగండి, కేజీ అన్న 1.5 kg రైస్ బియ్యం తినేసేవారు ఒక రోజుకి. వాళ్ళు 1 kg రైస్ ఒక్కొక్క పర్సన్ తిన్నారు. మేము పల్లెటూరులో 10 మనుషులు కూలి పని చేసేవాళ్ళకి ఉండేవాళ్ళం కదా, 3 పూటల పెడితే ఒక్కొక్క మనిషి కేజీ. మనం కేజీ బియ్యాన్ని 3.5 రోజులు తిన్నాం. మధ్యాహ్నం 1 గ్లాసు, రాత్రి 1 గ్లాసు అంటే 3.5 days వస్తుంది. ఆ 3.5 days తిన్నది వాళ్ళు 1 dayలో తినేసి, అయినా హార్డ్ వర్క్ వల్ల షుగర్ రాదు. అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న మిల్లెట్స్ విషయంలో అటెన్షన్ పెట్టండి. ఎంత లిమిటెడ్ క్వాంటిటీ మిల్లెట్స్ వాడుకుంటే అంత మంచిది. వీటిని పాలిష్ పట్టి తింటే నష్టం ఏమిటి? మిల్లెట్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ప్లస్ పాలిష్ అంటారు. అవి పట్టడం వల్ల పాలిష్ పట్టడం అంటే పాలిష్ పట్టినప్పుడు ప్రతి మిల్లెట్లో గింజల్లో ఉండే పోషకాలన్నీ పై లేయర్లో, ఉదాహరణకి ప్రోటీన్ పై లేయర్లో ఉంటుంది, ఫ్యాట్, కాల్షియం, ఐరన్, ఫైబర్, అట్లాగే బి కాంప్లెక్స్, ఇవన్నీ పై లేయర్స్లో ఉంటాయి. మిల్లెట్ రైస్ కూడా అంతే. ఎప్పుడైతే మీరు పాలిష్ పట్టేస్తారో, ఈ పాలిష్ పట్టినప్పుడు ఏమవుతుంది, పైన 2 layers రిమూవ్ చేసేస్తాం. మనం పాలిష్ పట్టి పైన 2 layers రిమూవ్ చేసేసరికి పైన ఉండే న్యూట్రియంట్స్ అన్ని ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్, ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్, మినరల్స్, ఇవన్నీ పై 2 layerలో ఉంటాయి. ఇవన్నీ క్లౌడ్లోకి వెళ్ళిపోతాయి. లోపల ఉండే తెల్లటి బియ్యంలో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే వైట్ రైస్ అంటే ప్లెయిన్ కార్బ్స్, ఓన్లీ కార్బ్స్. వైట్ రైస్ అంటే ఓన్లీ కార్బ్స్ మాత్రమే. అందుకని ఇలాంటి వైట్ రైస్ తిన్నప్పుడు, పాలిష్ పట్టిన ఐటమ్స్ తిన్నప్పుడు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వెళ్ళిపోతాయి కానీ జమ్మని షుగర్ వెళ్ళిపోతుంది. అందుకని ప్లెయిన్ వైట్ రైస్ తిన్నాం, ప్లెయిన్ మైదా తీసుకుందాం, వైట్ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, ఇడ్లీ రవ్వ తీసుకుంటాం, తొందరగా అరిగిపోతాయి. తెల్లటి పదార్థాలు 2 layers లేవు కదా, త్వరగా అరిగిపోతాయి, త్వరగా చక్కెరగా కనుమవుతుంది, త్వరగా బ్లడ్లో వెళ్ళిపోతుంది. అందుకని స్పీడ్గా షుగర్ పెరిగిపోతుంది వైట్ ప్రొడక్ట్స్. దానికి ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే, మీరు ఇప్పుడు క్లాస్ అయ్యాక లైట్ వేస్తారు, జనాలందరూ ఒక్కసారి లెగుస్తారు, అందరూ వెళ్ళిపోవాలి, అందరూ ఒక్కసారి లేసి గేట్ దగ్గరికి వెళ్తారు. ఆ గేటే 5-6 అడుగులు బాగుంది, కానీ జనం ఎక్కువ, గేట్ తగ్గ ప్లేస్ తక్కువ. అందుకని ఒకళ్ళు వెనకాలకుండా వచ్చింది. అందుకని ట్రాఫిక్ జామ్ అవుతుంది. క్లాస్ అయ్యాక 4 నిమిషాలు 3 నిమిషాలు గేట్ దగ్గర జామ్. వచ్చేటప్పుడు ఎందుకు జామ్ అవ్వట్లేదు? మనం ఇంతమంది వచ్చినప్పుడు అక్కడ వచ్చేటప్పుడు 6:40 నుంచి 7:15 దాకా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వెనకాల వచ్చారు. ఆ గేట్కి తగ్గట్టు వచ్చారు. అందుకని ట్రాఫిక్ జామ్ అవ్వడం లోపలికి వచ్చారు. అది క్లాస్ అయ్యాక ఒక్కసారి వెళ్తున్నారు, బయటకు డెలివరీ తక్కువ, గేట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ. అందుకే ట్రాఫిక్ జామ్ అయినట్టు వైట్ రైస్ తిన్నా, వైట్ రవ్వ, వైట్ పిండి, మైదా, ఇలాంటి వైట్ షుగర్ ఇవి తీసుకుంటే ఎందుకు షుగర్ పెరుగుతుందంటే ఇవన్నీ చక్కెరగా అరిగిపోయి, త్వరగా ప్రేగులు అరిగిపోయి, స్పీడ్గా బ్లడ్ దగ్గర ఒక్కసారి కూర్చుంటాయి. మీరు అందరూ గేట్ దగ్గర ఒకసారి వెళ్ళి మీరే కష్టపడి పని చేయట్లా, అమ్మ ఇక్కడ తినేసేసి వైట్ ప్రొడక్ట్స్. అందుకని చక్కెర ఖర్చు అవ్వట్లా, రక్తంలో మిగిలిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. అదే మిల్లెట్స్ తిని, మిల్లెట్స్లో కూడా రొట్టె తిన్నారు, రొట్టె 2 రొట్టెలు స్లోగా బ్లడ్లోకి వెళ్తుంది, అది స్లోగా బ్లడ్లోకి వెళ్తుంది, స్లోగా గ్లూకోజ్ వెళ్తుంది, స్లోగా మనం చేసే పనికి అయిపోతుంది. క్లాస్కి
కడితే అంత నష్టం. పైగా అన్నిటికంటే వైట్ పాలిష్ పట్టడం అనేది అన్నిటికీ నష్టమే, కానీ రైస్ ఇంకా నష్టం. ఎందుకంటే రైస్ కార్బోహైడ్రేట్స్ దగ్గర 80% కార్బోహైడ్రేట్స్ మొత్తం పిండి పదార్థం. అసలు శత్రువు రైసే. ఆ రైస్ అనేది ఎంత చెడు చేస్తుందంటే నాకు చెప్తాను. మేము మామూలుగా పౌడర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే బి కాంప్లెక్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, ఐరన్, కాల్షియం అన్ని 5 లేయర్స్ ఉంటాయి, తౌడులోకి వెళ్ళిపోతాయి. కానీ తౌడు తీసుకొచ్చి పశువులకి, గేదెలకు, ఆవులకు పెట్టినా కదా, కోడికి నాకు అది ఇంట్లో పెట్టుకుంటే 10 డేస్లో పురుగు వచ్చేస్తుంది తౌడు. దాని నిండా పోషకాలన్నీ మంచి రుచిగా ఉంటుంది. అన్ని 10 డేస్లో పురుగు వచ్చేస్తుంది తౌడు పెట్టుకుంటే. ముడిబి ఇంట్లో పెట్టుకుంటే 2 నెలలకు పురుగు వస్తుంది. తెల్లటి బియ్యం ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరమైనా పురుగు రాదు. ఎందుకంటే ఏముందని నేను పడితేందో అని పురుగు కూడా పడతాను. పురుగు పడని బియ్యానికి మనుషులు పడతారు. సంవత్సరమైనా తెల్లటి బియ్యానికి పురుగు పడదు. తప్ప రైట్గా చెప్పండి. ముడి బియ్యం 2 నెలలు పురుగు వస్తున్నదా లేదా? తౌడు 10 రోజులు మీ ఇళ్ళలో చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చింది. తౌడు డబ్బాలకు 10 రోజులు, 6 నెలలు పురుగు వచ్చేస్తుంది. అందుకని అంత సింపుల్గా పురుగు పడడానికి పనికిరాని బియ్యాన్ని మనుషులు తింటారు. అందుకని వైట్ రైస్ అంటే వైట్ పాయిజన్. ఏ ఇంట్లో తెల్లటి బియ్యం ఉంటాయి అంటే సేను ఒక్క ముక్కలు చెప్పాలి. కానీ ఒక్కరు ఈ మధ్య మాట్లాడుతున్నారు కానీ వైట్ రైస్ గురించి. 30 ఏళ్ళ నుంచి నేను తెల్లటి బియ్యం మానేయండి అని ముడి బియ్యం అసలు మార్కెట్ 1 కేజీ అమ్మేవాళ్ళు కాదు. రైస్ మిల్లుకి తెచ్చుకోమని చెప్పేవాడిని. ఫుడ్లో ఉండే కాదు నిదానంగా నేను చెప్పగా సూపర్ మార్కెట్లో అక్కడక్కడ ముడి బియ్యం అమ్మడం పెట్టారు. రైతు బజార్లో బియ్యం అమ్మేవాడిని 10 మంది అడగండి ముడి బియ్యం తెచ్చి పెడతారంటే ఆ రైతులు బియ్యం షాపుల్లో ముడి బియ్యం అమ్మడం పెట్టారు. అట్లా ఇంట్రొడ్యూస్ చేస్తూ జనాలు అవేర్నెస్ చేస్తూ ఇప్పటికి ఇప్పుడు అందరూ ఈ మధ్య 10 ఏళ్ళ నుంచి చెప్పడం వైట్ రైస్ మంచిది కదా, బ్రౌన్ రైస్ మంచిది. మేము 31 సంవత్సరం పైన పాలిష్ పెట్టి ప్రచారం మంచి అతని దానికి ఎక్కుతుంది. అందుకని వైట్ రైస్ అంత డేంజర్. వైట్ రైస్ ఇంత డేంజర్ అంటాను. ఎగ్జాంపుల్, ఎవరైతే వైట్ రైస్ ఎక్కువ తింటున్నారో వాళ్ళకి ఫస్ట్ షుగర్ ఎక్కువ ప్రపంచంలో. ప్రాక్టికల్గా నేను 30 ఏళ్ళు చెప్పి ఆ లెక్కలు ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యి కనపడుతుంది. ప్రపంచంలో బియ్యం ఎక్కువగా తినే ఫస్ట్ కంట్రీ. అన్నిటికంటే కార్బోహైడ్రేట్స్ 80% ఉంటుంది బియ్యం. ప్రపంచంలో బియ్యం ఎక్కువగా తినే ఫస్ట్ కంట్రీ చెప్పాలి. అన్నం ఎవరు ఎక్కువ తింటారని ప్రపంచంలో? ఇండియా. అందుకని వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ కంట్రీ ఇండియా. మన ఒలింపిక్స్లో ఒక్క పథకం రాదు గోల్డ్ మెడల్. అండ్ జబ్బుల్లో 8 స్వర్ణాలు, డయాబెటిక్లో స్వర్ణం. ఎన్ని సంవత్సరాలు? 2500 ఇయర్స్ నుంచి ఇండియాని ఎవరు బీట్ చేయట్లేదు డయాబెటీస్. గోల్డ్ మెడల్ ఇండియాకి డయాబెటీస్ 2500 ఇయర్స్ నుంచి ఉన్న రికార్డు ఇండియాకి. మధ్యలో చైనా వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారు, మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటారు. ఫస్ట్ కంట్రీ. ఇండియాలో బియ్యం ఎక్కువగా తినే ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. అందుకని అత్యధికమైన షుగర్ పేషెంట్ని కలిగిన ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అనుకుంటే షుగర్ ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చాయి. ఎప్పటికైనా ఆలోచించండి. గిన్నెలు అన్నాలు తినేసారు ఇప్పటికి. నేను అంటా మీరు జీవితానికి సరిపడా అన్నం తినేసారు. మీ కోట అయిపోయింది. ఆలోచించండి. అన్నం మానేసి పుల్కా తినండి. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 150 grams. 1 గ్లాస్ రైస్ వేయి చేస్తే తూకం వేస్తే 150 grams. 150 grams కార్బోహైడ్రేట్స్ 112 grams ఉంటాయి.
మీరు లంచ్లో ఒక గ్లాస్ రైస్ పోసి కుక్కర్లో వండారంటే 112 గ్రాములు కార్బోహైడ్రేట్స్ వెళ్ళిపోతున్నాయి. ఒక పుల్కా తీసుకుంటే 20 గ్రామ్స్ పిండి వస్తుంది, అందులో ఉండేది 13 గ్రామ్స్ కార్బ్స్ మాత్రమే. అందుకని చూడండి ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. 1 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 1 పుల్కాలో 13 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్. ఖచ్చితంగా వీట్ పుల్కా అయితే, మిలెట్స్ పుల్కా అయితే, మల్టీగ్రెయిన్స్ పుల్కా అయితే ఇంకా తగ్గుతాయి కార్బోహైడ్రేట్స్. ఆశీనులో పెట్టే పుల్కాలు సజ్జలు, రాగులు, కొర్రలు, జొన్నలు, వాటి ఎన్ని శనగలు ఎన్ని కలిసి 28 రకాల కాంబినేషన్స్తో పుల్కా పిండి ఉంటుంది మనం పెట్టేది. వాటిలో ఇంకా కార్బోహైడ్రేట్స్ 10 గ్రామ్స్ ఉంది మన పుల్కా, 9 గ్రామ్స్ 10 గ్రామ్సే మన పుల్కా. అచ్చంగా గోధుమ పుల్క అయితే 13 గ్రాములు వస్తుంది పుల్కా. అందంగా తింటే 2 పుల్కాలు తింటే 26 గ్రామ్స్. అదే మిలెట్స్ పుల్కా అయితే 20 గ్రామ్స్, 18 గ్రామ్స్ 2 పుల్కాస్కి వచ్చేది. అదే మీరు రైస్ తినేస్తే చూడండి 112 పుల్కా తింటే 20. అంటే అంత కార్బోహైడ్రేట్స్ రెడ్యూస్ చేయొచ్చు రైస్ మానేసి పుల్కా తింటే. అంటే అన్నాలు మానేసి పుల్కా తినండి. పుల్కా కుదరదు, జొన్న రొట్టె ఒకటి పెట్టుకోండి, లేదా రాగి రొట్టె ఒకటి పెట్టుకోండి. పుల్కాలు అనదు, పుల్కా చాలు. పై కూర తుంపి ఒక కూర తినండి, కింద కూర తుంపి ఇంకొక కూర తినండి. అంటే 2 కూరలు కలిపి తుంపకూడదు తినండి. పుల్కాలు ఎక్కువ అవ్వకూడదు, కూర ఎక్కువ అవ్వాలంటే కూర తుంపి తింటుంది. అందుకని మీరు ఇప్పటి నుంచైనా ఆలోచించండి, కార్బోహైడ్రేట్స్ రిడ్యూస్ చేసేసింది బాగా. అందుకని సింపుల్గా డయాబెటీస్ వస్తుంది, సింపుల్గా డయాబెటీస్ రాదు. నేను ఇంటికి వెళ్ళాక పిల్లలకి గిన్నెలు అన్నాలు నిండా పెట్టి తినిపించారా, బాబు నీకు తొందరగా షుగర్ కలిస్తే బాగుందని ఆశీర్వదిస్తుంది. ఇండైరెక్ట్ ఒక మాట చెప్పాలి. తెల్లదన్న అస్సలు పెట్టండి. పండగ, పెళ్ళి, శుభకార్యం, అకేషన్ వైట్ రైస్ పెట్టండి, ఎంజాయ్ చేయండి. అకేషన్ ఓ రోజు 2 రోజులు ఏమి కాదు. సంక్రాంతి పండగ, దీపావళికి, దసరాకి, ఉగాది తింటే తింటాం. కానీ రోజు పుల్కా పెట్టండి, రొట్టి పెట్టండి. ఎప్పుడన్నా అన్నం తినాలంటే మిలెట్స్ అన్నం, కొర్ర అన్నం, రాగి ముద్ద, జొన్న అన్నం కొంచెం పిల్లలు కలిసి వాడు పని చేస్తున్నాడు అన్నం ఎక్కువ పట్టాలి, కష్టపడుతున్నాడు అన్నం ఎక్కువ పట్టాలి. నేను కష్టం చేయట్లేదా పుల్కా పెట్టుకుంటా. వాడు జబ్బులు రావు, బరువు రాదు, పిల్లలు షుగర్ రాదు. ఆలోచించండి. ఏమిటండి పుల్కా, రొట్టె, అట్టు అంటున్నారు కదా రకరకాల. చపాతి ఏంటి డిఫరెన్స్ అంటే పేర్లు కర్ణాటకలో చాలామంది ఉన్నారు. పుల్కాను అంటే తెలియదు, పుల్కా అంటే తెలియదు కానీ వాళ్ళకి రొట్టె అట్టు అంటే తెలుసుకోవాలి. పుల్కా అంటే ఏంటి అంటున్నారు కర్ణాటక. ఏమి లేదండి, పిండిని పలచగా కర్ర పెట్టి చేసినాక రేకు మీద వేసి నూనె లేకుండా కాలిస్తే పుల్కా, నూనె వేసి కాలిస్తే చపాతి, నూనెలో వేసి దేవితే ఇది బాగా తెలుసు అనుకుంటాను. ఇద్దరు కూడా లేచారు, పూరి అనేసారు, ఇది పెట్టేస్తున్నారు. అందుకని వితౌట్ ఆయిల్, విత్ ఆయిల్, ఇన్ ఆయిల్ డిఫరెన్స్. అందుకని 2 times రైస్ తింటే ఇంత కార్బ్స్ వెళ్తాయి, 2 times రొట్టె తింటే ఇంకా మిలెట్స్ ఇంకా తగ్గుతాయి. 172 గ్రామ్స్ కార్బ్స్ అంటే దగ్గర 1.5 టాబ్లెట్ మీరు మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఇంత కార్బోహైడ్రేట్స్ కాబట్టి. అందుకని ఫస్ట్ మీరు మార్చుకోవాల్సింది రైస్ మానేసేసి పుల్కా పెట్టుకోవడం. కూరలు ఎక్కువ తింటేనా చెప్తాం. అప్పుడు పుల్కా, అన్నం మానేసి పుల్కా పెట్టుకోండి. అన్నం ఎప్పుడైనా తినాల్సి వస్తే మిలెట్స్ అన్నం స్పూన్తో కానీ గరిటతో కానీ పెట్టుకోండి. పిల్లలు కూడా ఎంత ఎక్కువ పెట్టకండి. నెంబర్ 2, లో కార్బ్స్, హై ఫైబర్ బాగా తినాలి. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ పీల్చులో నేను బాగా తినాలి. ఇందాక ఏంటి, హై కార్బ్ లో ఫైబర్, ఎక్కువ పిండి తక్కువ పీల్చులో నేను మానేయాలన్నమాట అన్నం. అది మానేస్తాం, ఏదో తినాలి కదా. తినాల్సింది లో కార్బ్, హై ఫైబర్ బాగా తినాలి. వెజిటబుల్స్, లీఫ్ వెజిటబుల్స్. వెజిటబుల్స్లో కార్బోహైడ్రేట్స్
2.5 grams average. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అండి, శక్తి కాదు. ఇక్కడ నేను అందరం శక్తి 20 క్యాలరీలు నేను చూపించింది, కానీ ఇక్కడ కార్బోహైడ్రేట్స్ చూపిస్తున్నాను ఈరోజు. వెజిటబుల్స్లో కార్బ్స్ యావరేజ్ 2.5 grams. మిల్లెట్స్లో యావరేజ్, ధాన్యాల్లో కార్బ్స్ యావరేజ్ ఎంత? 68. గుర్తుంటుందా? 68 grams కార్బోహైడ్రేట్స్. అదే వెజిటబుల్స్లో 2.5 grams. ఎక్కడ 68 grams, ఎక్కడ 2.5 అండి? అంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు కర్రీస్ వెజిటబుల్స్ ఎంత ఎక్కువ తింటే అసలు షుగర్ రావాలి. అందుకని మన ఇన్స్టిట్యూషన్లో 1/2 kg 3/4 kg కూర తినడం నేర్పిస్తారు. మన దగ్గర కంటే మీరు వేరే న్యాచురల్ క్యూర్కి వెళ్తే 1 kg ఎక్కువ తగ్గుతారండి. మన దగ్గర రిజల్ట్ తక్కువ వస్తుంది. వెయిట్ తగ్గే విషయం, ఫ్యాట్ తగ్గే విషయం, డయాబెటీస్ తగ్గే విషయం రిజల్ట్స్ తక్కువ వస్తున్నా కానీ మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇతర చోట్లకి వెళ్తే మీకు పప్పు కూర, బొప్పాయి ముక్క ఒకటి, సాలడ్, అన్ని కప్పుతారు. ఆ పొట్ట మార్చి వెయిట్ తగ్గించుకుంటారు. రిజల్ట్ భలే వచ్చింది, ఇన్స్టిట్యూట్ 10 మంది ఎక్కువ చేస్తారు. మన దగ్గర రిజల్ట్స్ కంటే కూడా ఇంటికి వెళ్ళాక మీరు ఎలా తినాలో అది ట్రైనింగ్ ఇవ్వడం ఉంటుంది. అందుకని కడుపు నిండా మీకు తినడం మేము నేర్పిస్తున్నాం. అందుకని మన దగ్గర కర్రీస్ ఎక్కువ తింటారా, మీ ఇంట్లో కర్రీ ఎక్కువ తింటారండి? అసలు కంపేర్ చేయడానికి ఉందా? మీ ఇంట్లో తినేదానికి మేము పెట్టే దగ్గర తినడానికి? అక్కడ 100 గ్రాములు 200 గ్రాములు కూర తింటారు, ఇక్కడ 1/2 kg 3/4 kg తింటారు. 3 times 4 times కర్రీస్ ఎక్కువ తింటారు. చాలా మంది పక్క వాళ్ళు తింటారు, దిష్టి కొట్టేస్తున్నారు. ఏం కుప్పలు పెట్టుకుంటారు అసలు ఎంత అన్నారు. వీళ్ళు తినడం కానీ తినేవాళ్ళంతా చూడటం దిష్టి కొట్టుకుంటారు. వాళ్ళు అట్లా చూస్తూ ఉంటే మాకు ఎన్ని తీయట్లేదని మనం కంప్లైంట్ చేస్తాం. అందుకని అట్లా మొఖాలు చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దేవం వీళ్ళకి చూస్తున్నారు. ప్రతి బ్యాచ్లో నీ కంప్లైంట్ తింటం మీద దిష్టి కొట్టేస్తున్నారు. అంతంత కర్రీస్ తింటాం అనేది కూడా నేర్పిస్తున్నారు. ఎందుకు అంటే ఎంత కర్రీస్ తిన్నా ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవు. 2.5 grams మాత్రమే ఉంటాయి. ఇండివిజువల్ స్లైడ్స్ ఇన్ని వెజిటబుల్స్ ఓవరాల్గా నేను అక్కడ చూపించేస్తాను. 2.5 grams. వెజిటబుల్స్ ఫ్రెండ్లీ. ఇన్నాళ్ళు మీరు బీప్ బస్తాల మీద చేతులు వేసారు. ఎక్కడి నుంచి ఎక్కడి మీద వేయాలి? కూరగాయలు. హాయ్ ఫ్రెండ్స్, బయటకు బాగాలని తీసుకురావాలి. వెజిటబుల్స్ ఫ్రెండ్లీ. మాకు 40 ఏళ్ళ క్రితం 1/2 kg 3/4 kg కూరగాయలు అలవాటు. ఆ ఒక్క టెక్నిక్ ఏమి దొరకదే నా న్యాచురల్ క్యూర్. నేను 85లో 85లో న్యాచురల్ క్యూర్లో 2 months ఉంది. అక్కడ 2 పొలకాయలు ఇచ్చి పప్పు మధ్య ఇచ్చి కూర ఇస్తాయి. అలాంటి అంతే 100 గ్రాముల కూర ఇంత డబ్బు తీసుకున్నాను. 2 పొలకాయలు కప్పు కూర మధ్య ఏం పట్టు వస్తాయి. డబ్బు తెల్ల పిల్లలు ఎవరు రాక నేను వెళ్ళాను. అందుకని ఆకలి మాడి ఇక కట్టు నిండటం కోసం 3/4 kg కూర, ఎంత కూర అయితే డబ్బు కట్టవచ్చు. నాకు 1/2 kg 3/4 kg కూర కావాలి రాయించుకుంటే 3/4 kg కూర నేను అక్కడ ఆకలి 3/4 kg కూర కంటే ఉడకేసిన ముక్కలు. మళ్ళీ ఈ కూరలు అంటే ఏ రకం కాదు. మీరు కుక్కర్లో సొరకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, ముక్కలు ముక్కలు ఇవన్నీ సాంబార్ రేటని కూడా పెడతారు ముందు తెలుసా. ఆ ఉడకేసిన ముక్కలు ఇచ్చేస్తాను న్యాచురల్ క్యూర్ అని. అది నేను 3/4 kg తినేవాడిని. అదే స్వర్గం. కడుపు మాడతా ఉంటే ఏదో ఒకటి అలా తినేసి అలవాటు ఉడకేసి అంత కూర తింటూ అలవాటు. అదే అలవాటు పడిన అంత హ్యాపీ. 1 kg బరువు పెరగట్లా, మోషన్ 5 సెకండ్లో వస్తుంది. షుగర్ రాదు, బీపీ రాదు, బరువు పెరగదు, కొలెస్ట్రాల్ రాదు. ఎంత మంచి అలవాటు ఇప్పటికైనా తినండి. లీఫీ వెజిటబుల్స్ 3.5 grams carbs average in leafy vegetables. 100 grams leafy vegetables, 3.5 grams carbs average. Individual slides, then individual leafy vegetables. Single slide arrangement. Average 3.5 grams carbs leafy vegetables. ఆకుకూరలు ఫ్రెండ్లీ. అందుకని ఆడవారు
తెలియదు. ఇంట్లో మగవాళ్ళు కూడా 100 మంది ఇలాంటి చెప్పరు. ఎందుకంటే కేవలం వీళ్ళకున్న ఈ పొదుపు, కూరగాయల దగ్గర పొదుపు చేసే గుణం వల్ల ఎంత నష్టం జరుగుతుంది ఫ్యామిలీ. కూరగాయ కేజీ 200 రూపీస్ అని మీరు వెనకాడాలి. దాని చీప్ అండ్ బెస్ట్ అంటే కూరగాయ విలువ అట్లా. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కాబట్టి కూరలు ఎక్కువగా తినాలి అంటే సాల్ట్ ఆయిల్ వేస్తే ఎక్కువ తినాలి. షుగర్ వల్ల షుగర్ వస్తున్నది అనమాట తీపి. కానీ సాల్ట్ వల్ల షుగర్ వస్తున్నది ఎవరు అనుకోరు. సాల్ట్కి షుగర్, ఉప్పుతోనూ మధుమేహం పెరుగుతుంది. స్టాక్ కారోలిన్స్కా ఇన్స్టిట్యూషన్ అది అని స్పష్టంగా ఉప్పు ద్వారా లభించే సోడియాన్ని తక్కువగా తీసుకున్నట్టు తెలిస్తే రోజుకు 1.2 స్పూన్ సాల్ట్ అంతకంటే ఎక్కువగా తీసుకునే వారికి మధుమేహం వచ్చే అవకాశం 72% ఎక్కువగా ఉంది. 72% డయాబెటీస్ తెలిసి మీరు పెరిగిపోతున్నారు సాల్ట్ తినడం వల్ల. సాల్ట్ అంత డయాబెటీస్ ఇంక్రీజ్ చేస్తుంది. చెప్పారంటే సెల్ రిసెప్టార్స్ సాల్ట్ వల్ల డ్యామేజ్ అయిపోతాయి, డోర్స్ డ్యామేజ్ అయిపోతాయి ఉప్పు వల్ల. అందుకే షుగర్ వచ్చేస్తుంది. ఈ ఉప్పు మూలంగా ఇన్సులిన్ నిరోధకత, ఈ ఇన్సులిన్ హార్మోన్లు కణాలందరూ ఇన్సులిన్ తిప్పిన డోర్లు తెచ్చుకోకూడదు. ఉప్పు వల్ల అంత షుగర్ వచ్చేస్తుంది. ఉప్పు మానేస్తే షుగర్ పోతుంది. అందుకని ప్లాన్ చేయండి. సాల్ట్ వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ అంత ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది నేను 22 years బ్యాక్ డయాబెటిక్ బుక్ రాశాను. డయాబెటిక్ బుక్లో 22 years బ్యాక్ సాల్ట్కి డయాబెటీస్ లింక్ రాశాను. అందరు రాంగ్ తింటుంటారు. సరే ఇప్పటికైనా తెలిసింది. 2017లో నార్త్ కారోలిన్స్కా ఇన్స్టిట్యూషన్ సాల్ట్ మీద డయాబెటీస్ 72% రిస్క్ అని ఇచ్చారు. ఇది నాకు 25 years బ్యాక్ తెలిసే విషయం. వాట్ తెలిసి వచ్చారు. అందరూ డయాబెటాలజిస్ట్లో రాంగ్ అని తిట్టేవారు. ఇప్పటికే అంటారు సాల్ట్ వల్ల కూడా సంబంధం. అది ఇప్పుడు అందరూ కొడుకు చెప్తున్నారు. సాల్ట్ మాంటే డయాబెటీస్ అవుతుంది. సాల్ట్ తింటే డయాబెటీస్ ఇంక్రీజ్ అవుతుంది. సాల్ట్ డయాబెటీస్ ఇంక్రీజ్ కాబట్టి మాకండి. రెండు పాయింట్స్ చెప్పారు, 2 ప్రణాళిక. ఆ 2 కలిపి ఒకటే మీరు ఆచరించాల్సింది. ఏంటది? అన్నం మానేసి పుల్కాలు అన్నారు. పుల్కాలు కూర ఎక్కువగా, ఆకుకూర వెజిటబుల్ కర్రీ ఎక్కువ పెట్టి తినండి. కూర ఎక్కువ తినడం అనేది మీరు ఆచరించాల్సిన నేను డయాబెటీస్ రాకూడదన్నా, వచ్చిన వారికి పోవాలన్నా. ఏమీ లేదండి. కార్బోహైడ్రేట్స్ బ్లడ్లో తక్కువ వెళ్తాయి అనుకోండి, పొట్టలో తక్కువ వెళ్తాయి కార్బోహైడ్రేట్స్, షుగర్ బ్లడ్లో తక్కువ వెళ్తాయి. అంతే సింపుల్. చెరుకు వేయకుండా పంచదార ఎట్లా బయటకు వస్తుందండి? తక్కువ షుగర్ కేన్ ఉంది, తక్కువ షుగర్ ప్రొడక్షన్ ఉంది ఫ్యాక్టరీ. ఎక్కువ షుగర్ కేన్ ప్రొడక్షన్ ఉంది, ఎక్కువ షుగర్ ప్రొడ్యూస్ ఎక్కువ అవుతుంది ఫ్యాక్టరీ నుంచి. సేమ్ మెకానిజం. అందుకని ఒక్క ప్రిన్సిపల్, ఒక కూరలు ఎక్కువగా తినాలి, తక్కువగా తినండి, ఎక్కువ కర్రీస్. రెండో విషయం నేను ఫాలో అవ్వాల్సింది, ఎక్కువ ప్రోటీన్స్, లో ఫ్యాట్, హై ప్రోటీన్ లో ఫ్యాట్ డైట్ బాగా తినాలి. హై ప్రోటీన్ డైట్ బాగా డయాబెటీస్ కొంచెం లో ఫ్యాట్ ఉండాలి. అది స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ స్లోగా డైజెషన్ అవుతుంది. పైన లేయర్ ఉంటుంది, హై ఫైబర్ ఉంది, హై ప్రోటీన్ ఉంది. స్లోగా డైజెషన్ అవుతుంది, స్లోగా బ్లడ్లో పడుతుంది, స్లోగా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. క్లాస్కి వచ్చేటప్పుడు మీరు గేట్ దగ్గర ఎగ్జాంపుల్ ఇట్లాంటివి స్లోగా డైజెషన్ అవుతుంది, స్లోగా గ్లూకోజ్, స్లోగా బ్లడ్లో కలుగుతుంది కాబట్టి షుగర్ కరగదు. అది ఇడ్లీ క్లాస్ అయ్యాక మీరు గేట్ దగ్గరికి వెళ్ళండి, జమ్మ బ్లడ్లో కలిగి వచ్చింది. అందుకని ఇడ్లీ తింటే తొందరగా షుగర్ పెరుగుతుంది. తెల్లటి ఉప్మా స్పీడ్గా షుగర్ పెరుగుతుంది. తెల్లటి బియ్యం పిండి దోశ స్పీడ్గా షుగర్ పెరుగుతుంది. ఇవన్నీ గేట్ దగ్గర మీరు క్లాస్ అయ్యి వెళ్ళినట్టు ఎగ్జాంపుల్ గుర్తుంది. అందుకని ఇడ్లీ మంచి టిఫిన్ అని మీరు అనుకుంటున్నారు. ఇడ్లీ అంటే షుగర్ రావడానికి రైస్ లాంటిది. అందుకే నేను ఇడ్లీకి ఏం పేరు పెట్టాను తెలుసా? అన్నానికి పిల్ల. ఇడ్లీ ఏంటి? అది తల్లి, దాని పిల్ల. దాని రవ్వే కదా మరి. అందుకని మీరు ఇడ్లీ తిన్నా షుగర్ తొందర. మీ బిడ్డలకు 6 నెలల అన్నప్రాసం చేసిన మొదలు ఇడ్లీ, నెయ్యి, పంచదార. మీ చేతులతో ఎంతమంది పిల్లలకి ఇడ్లీలు పంచదార నుంచి పెట్టారు? తొందరగా షుగర్ వస్తుంది. షుగర్ అంటే అనేక జబ్బులకి ఇట్లాంటి అలవాటు. అంటే పిల్లలకి అప్పుడే
అప్పుడే రాదు, కానీ అలవాటు అట్లా చేసేస్తాం. ఇడ్లీ పంచదార అంత చెడు ఇడ్లీ చూడ. అందుకని స్ప్రౌట్స్ బాగా పెట్టుకోండి, మార్నింగ్ ఇడ్లీ మానేసి. టిఫిన్స్ తింటే పెసరట్టు పెట్టుకోండి, మన పద్ధతిలో చేసే వడలాగా. అదే మీకు అంటే 28వ తేదీ పెసరట్టు వేస్తారు, బొబ్బర్లో వాడతాడు, షుగర్ కాయ పెట్టాడు, వడకాయ పెసరట్టు. ఇడ్లీ పెట్టిన వెజిటబుల్స్తో ముడిబియ్యం రవ్వ తట్టడం, పొట్టిదేమి పప్పు. మీకు ఇడ్లీ పెడుతున్నారు 25 కాంచీపురం ఇడ్లీ. ఇప్పటి నుంచి 5 రోజులే కదా అంత ఎదురు చూస్తుంది. ఇక 4వది 3 విషయాలు అయ్యాయి, కానీ ఆచరించడానికి 2. ఇడ్లీ మానేసి మొదలు తింటా ఉంది, మధ్యాహ్నం పొలకాక 2 విషయాలు ఆచరిస్తే లైఫ్లో షుగర్ రాదు, వచ్చిన పోతుంది అని గుర్తు. 4వ విషయం, పాలిష్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు మానాలి. ఇప్పుడు మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకొని నేను చెప్పినట్టు చెప్తే కానీ స్క్రీన్ నేను చెప్పాక చూపిస్తా. ఓకే, మూసుకున్నాక తెరవడం ఒకసారి. నా వంక ఒక్కడ నాటెక్కడ చూసుకోండి. ఎంత ముచ్చట పడుతున్నారు, కాసేపు పంచుకుంటారని ఏంటంటారు, ఏ పొడవ లెగ్ పీస్ ఎంత కలర్ఫుల్గా ఉంది స్క్రీన్. నిద్ర ఎగిరిపోయింది జనాలు. కార్బోహైడ్రేట్స్ చూడండి ఎంత ఉంటాయి. బేకరీ ఫుడ్స్, కార్బ్స్, వెజిటబుల్స్ 2.5 grams, లీఫీ వెజిటబుల్స్ 3.5 grams, and bread products లో చూడండి, బేకరీ ప్రొడక్ట్స్ 18, 40, 50, 60 ఇన్ని గ్రామ్స్ కార్బ్స్. ఇంకా బ్రెడ్లో స్పీడ్గా వెళ్ళిపోతాయి షుగర్. అందుకని పిల్లలు ఇట్టాడు కాపులు పెడుతున్నారు కదా మా చిన్నప్పటి నుంచి. షుగర్ వచ్చాక ఈ మానేది ఎవరైనా, షుగర్ వచ్చాక తినాలి కదా, పిల్లలు కొని పెట్టాలి కదా. మాకేమైంది అనుకుంటారా? కాఫీలో పంచదార ఎవరు మాంటారండి? షుగర్ వచ్చిన వాళ్ళు మాంటారు. మిగతా వాళ్ళందరూ కాఫీలో పంచదార ఎన్నాళ్ళు వేసుకోవాలండి? షుగర్ వచ్చేదాకా వేసుకోవాలండి, అంతే కదా మరి. అది అన్ని కార్బ్స్ చూడండి అట్లా 20 grams, 25 grams, 79 గ్రాములు కార్బ్స్ అంటే మొత్తం బ్లడ్లో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అని స్పీడ్గా. ఐపీఎస్సింది ఫాస్ట్ ఫుడ్ 10 grams కార్బ్స్. అందుకని ఇవన్నీ స్పీడ్గా బ్లడ్లోకి ఎక్కువ చక్కెర రిలీజ్ చేసేస్తాయి. అంత చక్కెర మీరు ఖర్చు పెట్టరు ఉద్యోగ వ్యాపారాలలో, కాబట్టి చక్కెర అంతా మీకు బ్లడ్లో మిగిలిపోతుంది. మొఖాలు వెలిగిపోతున్నాయి అందరూ. పిల్లలందరూ పిల్లలు ఇవన్నీ టిఫిన్స్లో కూడా కార్బ్స్ అంత ఎక్కువ ఉంటాయి చూడండి. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, వెజిటబుల్స్ 2.5 grams, leafy vegetables 3.5 grams, fruits 6 grams, 8 grams carbohydrates only.
ఫ్రూట్స్ 6 grams కార్బోహైడ్రేట్స్, 8 grams మ్యాక్సిమం యావరేజ్ తీస్తే. కానీ ఇక్కడ ఉంది చూడండి 30, 40, 50. అందుకే ఇట్లా, అందుకని ఫ్రూట్స్ తింటే షుగర్ రావు, కానీ లాంటి వాటికి ఎందుకు వస్తాయి? లాస్ట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే, వెహికల్ ఇక్కడి నుంచి మీరు విజయవాడ వేసుకెళ్తుంటే మోటార్ సైకిల్ ఏదన్నా ట్యాంక్ లైన్ తగ్గుతూ ఉంటుంది బండి నడిచే కొద్ది. అలాగే మనం ఎక్సర్సైజ్ చేసే కొద్దీ మన బ్లడ్లో షుగర్ ఏమవుతుంది, ట్యాంక్ ఆయిల్ తగ్గినట్టు బ్లడ్లో షుగర్ తగ్గదు. బ్లడ్లో షుగర్ తగ్గే కొద్దీ మీరు ట్యాబ్లెట్ వేసి తగ్గించాల్సిన బదులు ఎక్సర్సైజ్లో తగ్గిపోతుంది. అందుకని డయాబెటీస్ ఉన్నవారు డిన్నర్ తిన్నాక 1 గంట ఎక్సర్సైజ్ చేయండి, అది ఆసన. డిన్నర్ తిన్నాక 1 గంట వాకింగ్ చేయండి. వాకింగ్ అనేది డిన్నర్ తిన్నాక చేయడం మంచిది. డయాబెటీస్ ఉన్నవారు కంపల్సరీ, ఎవరికైనా మంచిది, డయాబెటీస్ ఉన్న కంపల్సరీ. మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ చేసుకోండి, ఆసనాలు, ఎక్సర్సైజ్, ఆటలు, సూర్య నమస్కారం అన్నీ చేసుకోండి. డిన్నర్ తిన్నాక రోజు 2 సార్లు ఎక్సర్సైజ్ చేస్తే మీకు 1.5 టాబ్లెట్ లాగా 2 times ఎక్సర్సైజ్ మీకు ఉపయోగపడుతుంది. అందుకని మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటే మీకు టాబ్లెట్స్ అవసరం లేకుండా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. చూడండి, నడిచే మోటార్ సైకిల్ ట్యాంక్ ఆయిల్ తగ్గుతుంది, కానీ స్టాండ్ వేసిన బండికి తగ్గుతుంది ట్యాంక్ ఆయిల్. అది మీరు నడిచే మోటార్ సైకిల్, స్టాండ్ వేసిన మోటార్ సైకిల్. కదలకుండా కూర్చొని స్టాండ్ వేసిన బండితో సమానం. పని చేస్తున్నారంటే అందుకని గుర్తుపెట్టుకుని వ్యాయామాలు మార్చు. అయిపోయింది. లాస్ట్ హై షుగర్ నుంచి నార్మల్కి రావాలి. రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్ అండ్ సైన్స్. నిజంగా రెడ్యూస్ చేసామనుకో డైట్ విషయంలో కార్బ్స్ని చూడండి, కార్బోహైడ్రేట్స్ని రెడ్యూస్ చేస్తే అందులో ఆశీర్వాదం ఒక పుల్కా పెట్టా, కర్రీస్ ఎక్కువ పెట్టాను. కూరలో గ్లూకోజ్ ఉండదు, అందుకని పొట్ట నిండా తిన్నా గ్లూకోజ్ కొంచెం వెళ్తుంది. చక్కెర కొద్ది వెళ్తాయి, మెల్లగా పాలిష్ పట్టకుండా తిన్నాను. వచ్చిన గ్లూకోజ్ వచ్చినట్టు సెల్స్లోకి వెళ్ళిపోతుంది. ఇన్సులిన్ వచ్చి నాలుగు చేయలాగా నాలుగు తిన్నది గ్లూకోజ్ లోపలికి వెళ్ళిపోతుంది. అది డయాబెటీస్ కాదు. అందుకని మీరు రైస్ మానేసుకుంటారు, కూరలు ఎక్కువ తింటే గ్లూకోజ్ స్లోగా బ్లడ్లోకి వెళ్తుంది. గ్లూకోజ్ ఎక్కువ ఉండదు, అందుకని షుగర్ ఆటోమేటిక్ కంట్రోల్ వచ్చేస్తుంది. హై షుగర్ ఫుడ్స్ మీరు మానేసేయాలి. అందుకని ఇక్కడ పెట్టే డైట్ అంత స్పీడ్గా డయాబెటీస్ తగ్గుతుంది. నేను డయాబెటీస్ తగ్గాలంటే ఇంటికి వెళ్ళాక 2 times తినేది బెస్ట్ షెడ్యూల్.